పెద్దపల్లి ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క హామీ. కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా చూస్తాం. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని వెల్లడి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు. ఏంటిది? పెద్దపల్లి ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు అట. పెద్దపల్లి ఇదే 6 ఏళ్ల బాలికకు సంబంధించి అత్యాచారం జరిగింది కదా. ఒట్టిగా ఆడుకుంటాన అదే నిద్రపోయిన అమ్మాయిని ఓ దుర్మార్గుడు తీసుకుపోయి అత్యాచారం చేసి చంపేశాడు కదా. దానికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఒకటి ఏర్పాటు చేసి న్యాయం చేస్తామంటే, ఇక న్యాయం అంటే ఏమున్నది? చనిపోయిన పాప తిరిగి రాదు. ఆ తల్లికి ఆ తండ్రికి కడుపుకోత, వాళ్ళ బిడ్డ లేని లోటు ఎవడు తీర్చలేడు. కాబట్టి న్యాయం అంటే ఏంటిది? ఇప్పుడు వాడిని చంపితే న్యాయమా? లేకపోతే ఇటువంటి దుర్మార్గులు ఎందుకు తయారవుతాను ఈ వ్యవస్థలో అనేది పసిగట్టడమా? ఎట్లా న్యాయం? న్యాయం అయితే చేయలేరు, వాళ్ళకు న్యాయం ఏం లేదు. కాకపోతే అటువంటి దుర్మార్గాలు జరగకుండా ఉండాలంటే బహిరంగంగానే ఎదురు చేయాలి వాళ్ళని. ప్రభుత్వాలకు ఆలోచనకు వచ్చి ఇదే అత్యాచారాల విషయంలో ముఖ్యంగా 6 ఏళ్ల బాలికలు, 2 ఏళ్ల బాలికలు, 1 సంవత్సరం బాలికలు, ఈ మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేసేటోళ్లను ఆ అత్యాచారం ఎట్లా జరుగుతుందో అంతకంటే క్రూరంగా హింసిస్తేనే, క్రూరమైన శిక్ష ఎత్తేనే బుద్ధి వస్తుంది. అమ్మో ఇట్లా ముట్టుకుంటే ఇట్లా చంపుతానులా అనే కాడికి వస్తేనే ఏమన్నా ముందర పడుతుంది. లేకపోతే ఇట్లా కోర్టుల చుట్టూ తిరిగితే మళ్ళీ 10-15 సంవత్సరాలు బతుకుతాం వచ్చిగా అనేది ఉంటుంది. ఇప్పుడు అక్కడ శ్రీనివాసరెడ్డి అని ఒకడు ఉండే, ఇది భువనగిరి కింద. వాడిని ఏంటంటే ఒక పైశాచిక ఆనందం, మైనర్ బాలికలను టార్గెట్ చేసి వాళ్ళను అత్యాచారం చేసినాక ఒక్కొక్క భాగాన్ని కోసుకుంటే పైశాచిక ఆనందం పొందడం. అట్లా 70 మందిని చంపిన వాడు ఇంకా బతికే ఉన్నాడు జైల్లో. వాడినే మేపుతాను ఇసుంటోని మేపరా? అది పెద్ద సంచలనం సృష్టించింది మన రాష్ట్రంలో. అది వానికి ఒక ఉన్మాదం. చిన్న చిన్న పిల్లలను టార్గెట్ చేసి వాళ్ళతోటి స్నేహం కుదుర్చుకొని ఒక 6 నెలలో 7 నెలలో వాళ్ళతోటి బిస్కెట్లు, చాక్లెట్లు కొనిచ్చి ఒక నిర్మానుష్యమైన ప్రాంతాలకు తీసుకుపోయి అత్యాచారం చేసినాక విడిచిపెట్టాడట. మళ్ళా ఒకసారి చేయి కోస్తాడు, ఒకసారి కాలు కోస్తాడు, ఒకసారి మెడ కోస్తాడు, పైశాచిక ఆనందం పొందుతా అంటాడు ఇక వాడు. తర్వాత ముక్కలన్నీ తీసుకపోయి ఒక బావిలో విసిరేసేది వాడు. అట్లా 70 మందిని చంపినోనే ఇంతవరకు ఏమనకుండా మేపుతాను. ఇది